కూటమి సర్కార్ అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. ప్రతిపాడుకు చెందిన బొడ్డు రమేష్ కుమార్ ఉద్యోగం ఆశ చూపి 4.5 లక్షలు కాజేశారు టీడీపీ నేత గొంప రామకృష్ణ దంపతులు. ఉద్యోగం ఇప్పించాలని అడిగితే ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకు తిరగటంతో తీసుకున్న డబ్బునివ్వమని అడగటంతో దౌర్జన్యానికి దిగుతున్నారు బాధితులు వాపోతున్నారు. దీంతో జిల్లా ఎస్పీ బిందు మాధవ్కు ఫిర్యాదు చేశారు. మా అమ్మ నాన్నకి ఇలా పెద్దపాలెం గ్రామం క్రాపస్తులు గొంప రామకృష్ణ జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి మా అమ్మ నాన్న నమ్మించాడండి. మీ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు కదా, ఖాళీగా ఉన్నాడు కదా, మేము పీఈటీ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి మా అమ్మ నాన్నకి మాయమాటలు చెప్పాడు సార్. 2 లక్షల ముందు ఇలా కట్టాలని చెప్పేసి 2 లక్షలు అమ్మ నాన్న నుంచి ఎటుకు వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి డబ్బు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకో 2,50,000 సగం పని అయింది, మీది ఇంకో సగం పని ఉండిపోయింది, మిగతా 2,50,000 కూడా ఇచ్చేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ అబ్బాయికి జాబ్ వచ్చేదని చెప్పేసి 4,50,000 ఎట్టిపోయింది. గొంప రామకృష్ణ భార్య ఇద్దరు కలిసి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ అమౌంట్ ఎట్టిపోయి ఇప్పుడు దాకా జాబ్ లేదు, ఏమీ లేదు సార్. అడుగుతుంటున్నాం అది అని చెప్పేసి కాలకాపం గడుపుతున్నాడండి. గంప రామకృష్ణ భార్య జాబ్ ఇప్పిస్తానని చెప్పి మా ఇంటికి వచ్చారు సార్. వచ్చి మామూలుగా జాబు అవుద్దని చెప్పేసి మమ్మల్ని నమ్మించారు సార్. నమ్మితే మేము 2 లక్షల రూపాయలు పట్టుకెళ్ళారు సార్. తర్వాత మళ్ళీ పేరు లైన్లో పెట్టాలంటే ముందు ఆ డబ్బులు కూడా కట్టేయాలా, లేకపోతే మేము పేరు లైన్లో పెట్టిన తర్వాత మా మీద తిరగబడతారు కదా, పోస్టింగ్ అయిన తర్వాత ఇస్తారు ఎవరని చెప్పేసి అన్నారు సార్. అనేసిన తర్వాత ఉన్న డబ్బులు కూడా పట్టుకుపోయారు సార్.